ఉదయం 5 గంటలకు తిరుపతి 9 కౌంటర్లలో భక్తులు రావటం ప్రారంభమైంది. ఉదయం 7:30 గంటలకు 60% భక్తులతో క్యూ లైన్లలో నిండిపోయారు. 8:30 గంటలకు క్యూ లైన్ల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం 9:30 గంటలకు పూర్తి స్థాయిలో క్యూ లైన్లు నిండి ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. ఉదయం 10:30 గంటలకు టీటీడీ అధికారులు మొక్కుపడిగా పర్యవేక్షించారు. ఉదయం 11:30 గంటలకు భక్తులు టాయిలెట్స్, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం 12:30 అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 భక్తుల తాకిడి పెరిగింది. 2:30 గంటలు అవుతున్న కౌంటర్ కేంద్రాల వద్ద భక్తులను అధికారులు అప్రమత్తం చేయలేదు. 3:30 గంటలకు క్యూ లైన్లో వేచి ఉండలేక టిక్కెట్లు ఎప్పుడు ఇస్తారు అంటూ భక్తులు అధికారులను నిలదీశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. సాయంత్రం 4:30 గంటలకు శ్రీనివాసం, బైరాగి పట్టెడ, రామానాయుడు స్కూల్ వద్ద, అలాగే రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని తెలియటంతో 5:30 గంటలకు రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 6:30 గంటలకు కౌంటర్ కేంద్రాల వద్ద కంప్యూటర్ల పనితీరును టీటీడీ సిబ్బంది పరిశీలించడంతో టోకెన్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం నిండింది. రాత్రి 7:30 గంటలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగారు. దీంతో శ్రీనివాసం కౌంటర్ వద్ద క్యూ లైన్లో మల్లిక అనే మహిళ కింద పడిపోయింది. రాత్రి 8 గంటలకు మరో 10 మంది భక్తులు కింద పడిపోయారు. కింద పడిన భక్తులకు గాయాలయ్యాయి. భక్తులు కింద పట్టడంతో అప్రమత్తమైన అధికారులు రుయా స్విమ్స్ హాస్పిటల్స్ కు తరలించారు. రాత్రి 8:30 గంటలకు స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గ మధ్యలోనే మృతి చెందింది. అదే సమయంలో బైరాగి పట్టడ, రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. 40 మంది స్పృహ కోల్పోయారు. కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ వెనకున్న భక్తులు వెళ్లిపోయారు. రాత్రి 9:10 కింద పడిన భక్తులను రుయాకు తరలించగా చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు. అయినా ఇదేమీ పట్టించుకొని అధికారులు 9:20 టోకెన్ల జారీ కొనసాగించారు. తిరుపతిలో తొక్కిసలాటకు గల కారణమేంటి? అన్ని ఏర్పాట్లు చేసి ఆ లోపాన్ని గుర్తించలేకపోయారా? వెంకన్న సన్నిధిలో విషాదం వెనుక ఉన్న ప్రధాన కారణమేంటి? అసలేం జరిగింది? టీటీడీ చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగటం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎస్ఏడి టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భారీ స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. బుధవారం ఉదయం నుంచి కూడా టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట సాగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. అసలు ఈ తొక్కిసలాట జరగడానికి గల కారణమేంటి? అధికారులు ఏం చెబుతున్నారు?